ఉపవాస ప్రార్థన అయిపోయిన తర్వాత మనం ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఇటుకల వ్యాపారంలో ఒక 4 లక్షల బట్టిని నిప్పేసాము. అయితే మనం నిప్పేసేటప్పుడు వాతావరణం ఎలా ఉందంటే అననుకూల పరిస్థితిలో ఉంది. వర్షం పడే సూచనలు ఎక్కువ ఉన్నాయి. అయినా ధైర్యం చేసి దేవుడే ఈ యొక్క బిజినెస్ జరిపించేదనే ఉద్దేశంతో మనం వేయటం జరిగింది. ఏదేమైనా దేవుని మహాకృపను బట్టి ఆ బట్టి కాలటానికి 2 వారాలు టైం పట్టింది. ఆ 2 వారాలు చుట్టుపక్కల వర్షం పడినప్పటికీ కూడా ఈ యొక్క ఎర్రగొండపాలెం పరిసర ప్రాంతాల్లో ఇక్కడ ఈ బట్టి ప్రాంతాల్లో వర్షం పడకుండా దేవుని మహాకృపను బట్టి ఇటుకలు పూర్తిగా కాలునంతగా దేవుడు సహాయం చేశాడని చెప్పేసి మీ ముందు నేను సాక్ష్యం నిలబడుతున్నాను. మరొక సాక్ష్యం ఏంటంటే, నేను దగ్గరగా ఒక 20 రోజుల నుంచి 25 రోజుల నుంచి నాకేందో థ్రోట్ ఇన్ఫెక్షన్, అంటే దగ్గు వస్తుంది. నాకు అర్థం అవ్వాల. నేను రకరకాల మెడిసిన్ వాడా. అసలు ఫస్ట్ జలుబు అనుకున్నా, అన్నీ వాడా. దగ్గరగా నెల అవుతుంది, అయినా తగ్గల. నేను మనసులో అనుకున్నా, దేవుడా నేను నెక్స్ట్ 7వ తారీఖు ఉపవాస ప్రార్థన ఉంటుంది కదా, ఆ ప్రార్థన కల్లా నాకున్నటువంటి దగ్గు తగ్గిపోతే నేను మీ సాక్ష్యం చెప్తానని చెప్పేసి మనసులో అనుకున్నాను. నాకెందుకో నేను ఫస్ట్ ట్యాబ్లెట్లు వాడా, తగ్గలేదు. సరే, ఆ తర్వాత ఆంటీ ఏముందంటే, ఇదేమన్నా ఇంజక్షన్ పెడదామని చెప్పి 3 డేస్ ఇంజక్షన్ పెట్టినా కూడా నాకెందుకో కంట్రోల్ అనిపించలా. నాకెందుకో తర్వాత స్ట్రైక్ అవుట్ అయింది. ఇదేమన్నా గొంతుకి ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్పేసి మా ఈ కొత్త ఇంట్లోనే ఒక డాక్టర్ గారు ఉంటారు, ఆయన్ని అప్రోచ్ అయితే ఇక్కడ ఆయన ఏమన్నాడంటే, డస్ట్ ఎలర్జీ వల్ల రావచ్చు సార్, ఇబ్బంది ఏం లేదని చెప్పేసి ఒక 3 డేస్ మెడిసిన్ పెట్టాడు. దేవ్ మహాకృపను బట్టి ఆ మెడిసిన్ వాడాను. ఆ మెడిసిన్ వాడటమే అనే కాదు, కానీ నేను నీ సాక్షిగా నిలబడతానయ్యా, ఖచ్చితంగా నేను సాక్ష్యం చెప్పుకుంటానని చెప్పేసి మనసులో అనుకుని ప్రార్థన చేసుకోవడం వల్ల ఇప్పుడు దాదాపుగా 90% నాకు రికవర్ అయింది. దేవునికి మహిమ ఘనత కలుగును గాక. అదేవిధంగా ఇంకొక సాక్ష్యం ఏంటంటే, జోయల్ విషయంలో 1వ తారీఖు మేము మార్చి 31 నైట్ ఆల్ నైట్ ప్రేయర్లు అందరం పాల్గొన్నాము, వెళ్ళాము. జోయల్ కూడా వచ్చాడు. వాడికి వద్దని చెప్పినా వాడు నేను వచ్చి ఇక్కడ పడుకుంటానని చెప్పేసి పడుకున్నాడు. మార్నింగ్ స్కూల్కి వెళ్ళాడు బాగానే. సాయంత్రం 5ంటికి అట్లా వచ్చాడు. వాళ్ళ మమ్మీ చెప్తున్నాడు, నాకెందుకో అనీజీగా ఉంది మమ్మీ, నాకు జ్వరం వచ్చినట్టుందని చెప్పేసి అంటే పారాసెటమాల్ ట్యాబ్లెట్ వేసాం. సర్లే తగ్గిపోద్దులని చెప్పేసి. తర్వాత 12 ఆ టైంలో జ్వరం, వాడు ఒళ్ళు పట్టుకుని చూస్తే భయంకరంగా కాలుతుంది, భలే భయం వేసింది. ఆ టైంలో వసంత అంటే డ్యూటీలో ఉంది, ఆంటీకి ఫోన్ చేయని చెప్తే, సరే భాస్కర్ని పంపించు సోని, నేను ట్యాబ్లెట్ ఇస్తా జోయల్కి అని చెప్పేసి చెప్పింది. నేను వెళ్ళి ట్యాబ్లెట్ తీసుకొచ్చినప్పుడు ఆ యొక్క టెంపరేచర్ చూద్దామని చెప్పేసి ఇంట్లో మిషన్ కనపడలేదు. సరే ఆంటీని అడిగి ఇప్పించుకొని చూస్తే వాడికి 104 ఉంది. చాలా భయం వేసింది. ఆంటీ తీసుకొని రండి, ఇక్కడే బాటిల్ పెడదామని చెప్పేసి తీసుకెళ్ళి బాటిల్ పెట్టేసింది. అయినా వాడికి జ్వరం కంట్రోల్ అవ్వట్లా. నాకేం భయం పుడుతుంది, మళ్ళీ ఏమన్నా అప్పట్లాగా రిపీట్ అయిద్దేమో అని చెప్పేసి భయం పుడుతూ, అప్పటికి పొద్దున్న తెల్లారులు అక్కడే ఉన్నాం. నేను, ఆంటీ, మాతో పాడే వసంత అంటుంది, కిషోర్ ఉన్నాడు, చిన్న మామ కూడా చాలాసేపు కూర్చొని తర్వాత మళ్ళీ వస్తుందని చెప్పేసి వెళ్ళాడు. నాకేమో టెన్షన్ పుడుతుంది, ఏం జరిగిద్ది అని చెప్పేసి. ఎట్లొచ్చే మార్నింగ్ కిషోర్ వచ్చి, వీడికి ఇక్కడ సెట్ అవ్వదులే, మనం ఖచ్చితంగా మళ్ళీ రెయిన్బోకి వెళ్దామని చెప్పేసి ఒకసారి వాళ్ళ డాక్టర్కి అపాయింట్మెంట్ తీసుకోమంటే నేను అప్పటికి ఆయన ఫోన్ చేశా, సార్ ఇట్లా మా అబ్బాయికి జ్వరం వచ్చిందంటే ఆయన కూడా మాటలు నాకు కొంచెం ధైర్యం ఇచ్చింది. ఏమవుదండి, 3 రోజులు జనరల్గా పిల్లలకి జ్వరం వస్తుంది, ఆ 3 రోజులు కానీ కంట్రోల్ అవ్వకపోతే నా దగ్గర తీసుకురండి అని చెప్పేసి అన్నాడు. అక్కడ దగ్గరలో మీకు ఎవరైనా పీడియాట్రిక్ డాక్టర్, పిల్లల డాక్టర్ ఉంటే ఆ డాక్టర్కి అప్రోచ్ చేయండి అని చెప్పేసి అన్నాడు. సరే, అదొక ధైర్యం అనిపించింది. నాకెందుకో నేను నైట్ హాస్పిటల్లో పడుకున్నప్పుడు నాకు ఒక కల వచ్చింది. ఏం కల వచ్చిందంటే, నేను నిన్న కూడా చర్చిలో సాక్ష్యం చెప్పా. నాకు సురేష్ అన్న వచ్చి ప్రార్థన చేసినట్టు, చిన్న తిప్పరన్న వాళ్ళు వచ్చి నన్ను పలకరిస్తున్నట్టుగా అనిపించింది. అంటే నేను వెళ్దామా వద్దాం, అక్కడికి వెళ్ళినమ్మటి వాళ్ళు ఏంటంటే, అసలు ఓపీనే 2000 ఉంటుంది, బ్లడ్ టెస్ట్లు 5-6 వేలు ఉంటాయి, కనీసం 1 లక్ష రూపాయలు పట్టుకొని పోవాలి. నాకు అనిపించింది మనసులో, దేవుడా ఇట్లా వచ్చినప్పుడల్లా లక్షలు పెట్టాలంటే మేము కూడా పెద్ద ఇది కాదు, ఏదో ఒక విధంగా రవీంద్ర హాస్పిటల్లోనే వీడికి క్యూర్ అవ్వాలని చెప్పేసి నేను మనసులో అనుకున్నాం. వెళ్దామో వద్దామని చెప్పేసి మనసులో ఆలోచిస్తున్నప్పుడు ఆ నైట్ నాకు ఆ కళ దేవుడు చూపించాడు. ఏంటంటే, ఇక్కడే ఉండమని చెప్పేసి నాకు చూపించాడు. అంటే వాళ్ళు రావటం, ప్రార్థన చేయటం,
అలా నాకు అనిపించింది. నేను ఎమ్మటే వసంత్ ఆంటీకి ఏం చెప్పానంటే, "ఏమవుదా ఆంటీ, మనం ముందు అసలు బ్లడ్ టెస్ట్ చేద్దాము. చిన్న సార్‌ని అడగండి. ముందు బ్లడ్ టెస్ట్ చేస్తే, ఆ బ్లడ్ టెస్ట్‌లో ఏదో ఒకటి బయటపడితే దానికి సంబంధించి మెడిసిన్ వాడదామని" చెప్పేసంటే, ఆంటీ కూడా అనేది అవునులే, అంత దూరం పోవాలంటే ఇబ్బంది కదా! ఇబ్బందేం లేదు. చిన్న సార్ చాలా బాగా చూస్తారని చెప్పేసి నాకు ఆంటీ మాటలు కూడా ధైర్యాన్నిచ్చింది. ఎమ్మటే చిన్న సార్ రావటం, బ్లడ్ టెస్ట్ చేయటం, జోయల్‌కి టైఫాయిడ్ లైట్‌గా ఉందని చెప్పాడు. చిన్న సార్ కూడా పాపం కేర్ తీసుకొని, ఈ అబ్బాయిని ఇంటికి తీసుకెళ్ళొద్దండి, సాయంత్రం వరకు ఇక్కడే ఉంచనని చెప్పేసి మెడిసిన్ పెట్టాడు. అప్పటికి ఇంటికి వచ్చేటప్పుడు వాడికి జ్వరం తగ్గల. పట్టుకొని చూస్తే ఈ అబ్బాయికి జ్వరం ఉంది, మనం 3 డేస్ అబ్జర్వేషన్ పెడదాం, లేకపోతే లాస్ట్ టైం నాకు ఇబ్బంది అయిద్దని చెప్పేసి ఆయన కూడా పాపం కొంచెం కేర్ తీసుకున్నాడు. ఇంటికి వచ్చాము. ఆ యొక్క ఆంటీ అప్పటికే 2 సెలైన్లు పెట్టింది, ఇంజెక్షన్లు వేసింది, ట్యాబ్లెట్ వేసింది. జ్వరం చూస్తే వాడికి స్టార్టింగ్ 104 నుంచి 102, 101 అట్లా వస్తూ ఉంది, కానీ పూర్తి కంట్రోల్ అవ్వాల. నాకు కూడా ఈ దగ్గు ఇన్ఫెక్షన్ తోటి నేను పడుకున్నా. ఈ ప్రేయర్ గ్రూప్‌లో సోని వాళ్ళ తర్వాత నాకు చెప్పింది. వాళ్ళు 11కి ప్రేయర్ స్టార్ట్ చేస్తే దగ్గర దగ్గర 2 దాకా ప్రార్థన చేస్తూనే ఉన్నారంట. ఎప్పుడైతే వాళ్ళు ప్రార్థన ఆమేన్ అన్న టైంకి వాడి ఒళ్ళంతా చల్లబడిపోయి, చల్లగా అంతా ఒళ్ళంతా కూల్ అయిపోయిందనంట. హల్లెలూయా చెప్పండి. నాకు 2కి ఎందుకో మెలుకువ వచ్చింది. నాకు ఒక టెన్షను, వాడిని ఊరక పట్టుకుంటా, తగ్గిందా తగ్గలేదా అదొక అనుమానం అనమాట. పట్టుకొని చూస్తే నాకెందుకు వాడి ఒళ్ళు మొత్తం చల్లగా అయిపోయింది. నాకసలు ఏంటి సోని, వీడికి తడిగుడ్డు ఎప్పుడు పెట్టి తుడిచావు అని అంటే, నేను ఇప్పుడు అసలు పెట్టలేదు, 2, 3 గంటలైందనంది. ఓహో అనుకున్న, దేవుడా నీ కృపను బట్టి. అప్పటికే మర్చిపోయా, పాస్టర్ గారు వచ్చాడు, అన్న కూడా వచ్చాడు నాతో పాటు. వచ్చి వీడు తెలివిగా ఏంటంటే క్యానల్ పెట్టేటప్పుడు కుడి చేయి పెట్టించుకోలేదంట. ఏందిరా అంటే, నేను రేపు కీబోర్డ్ నొక్కొద్దా అంటున్నాడు వీడు. ఈ కీబోర్డ్ అన్న కూడా వచ్చి, ఏం ఇబ్బంది లేదు జాయి, నువ్వు రేపు పొద్దున్న కీబోర్డ్ నొక్కుతావు అన్నాడు. మన పాస్టర్ గారు కూడా వచ్చాడు, మన రమేష్ గారు. పాపం నేను చెప్పాలి, ఆయన నుంచి కూడా ఇబ్బంది ఏం లేదు, ప్రార్థన చేసి, జాయల్ నువ్వు రేపు ఖచ్చితంగా నువ్వు కీబోర్డ్ నొక్కుతావు అంటూ వీళ్ళందరూ అంటారు. కానీ నాకు ఎందుకు లేనిపోని భయం వేస్తుంది. నిజమేనా, నిజంగా నొక్కుతాడా అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నా. కొంచెం నమ్మకం ఉంది, అవనమ్మకం 2 ఉన్నాయి. అదేవిధంగా ఇజ్రాయెల్ పాస్టర్ గారు కూడా పాపం ఆయన కూడా ఫోన్ చేసి వచ్చి ప్రార్థన చేసి, ఇబ్బంది లేదా తగ్గిపోతుందని చెప్పేసి చాలామంది ధైర్యపరిచారు. సరే ఏదేమైనా ఆ నైట్ జ్వరం కంట్రోల్ అయిపోయింది. నేను కూడా నాకెందుకో చాలా అసలు కసి అనిపించింది. ఎందుకు దేవుడా, నేను చేసేది నీ సేవే కదని చెప్పేసి కనీసం అసలు 2కి కూర్చున్నా, తెల్లారుజు కూర్చుందాం అనుకున్నారు. దగ్గర దగ్గర 4 వరకు ప్రేయర్ చేసుకుని ఇంక అట్లనే నిద్రపోయా అనమాట. నేను అనుకున్నా, నిజంగా దేవుడా, జోయల్ రేపు కానీ కీబోర్డ్ కానీ నొక్కితే నీ సాక్షి నిలబడతాడు, నీ సాక్ష్యం చెప్పుకుంటా అని చెప్పేసి అనుకున్నా. దేవుని మహాకృపను బట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు జోయల్కి జ్వరం రాలేదు. అది దేవుడు మహాకృప, దేవునికి సాక్షి నిలబెట్టుకోవాలని చెప్పేసి. మార్నింగ్ రాత్రి జూనమ్మ కూడా కొంచెం ఫీవర్ అనిపించింది. అయినా సరేలే, దేవుడు జ్వరం పెడుతుంటాడు, తీసేస్తాడని చెప్పేసి ధైర్యంతో ముందుకు కొనసాగుతున్నాం. ఏదేమైనా దేవుని సాక్షిగా నిలబడాలనే యొక్క కుటుంబం తీర్మానం చేసుకుంది కాబట్టి ఈ అనుదిన ప్రార్థనలో ఈ యొక్క పరిచర్య కోసం ప్రార్థన చేయండి. ఎందుకంటే మనం సొంత ఆలోచనలతోటి, సొంత ఉద్దేశాలతోటి ఏర్పరచుకున్న సంఘం అయితే కాదు ఇది. ఆయన ప్రణాళిక చొప్పున ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి ఆయన ఉద్దేశం ప్రకారమే ముందుకు కొనసాగాల. కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, వ్యాధులు వస్తాయి, బాధలు వస్తాయి, అన్నీ వస్తాయి. కానీ మనం ఏంటంటే ఏం కోరుకోవాలంటే వాటిని ఫేస్ చేసే ధైర్యం కావాలి. దేవుడా, మనం ఎప్పుడు ఏమనుకోవాలంటే నాకు కష్టాలు రాకూడదు, బాధలు అనుకోకూడదు. వస్తాయి, వాటిని ఎలా అధిగమించాలా, వాటిని ఏ విధంగా మనం దాటిపోవాలని చెప్పేసి ఆ ధైర్యంతో మన ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరికీ కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు